బెంగళూరు బ్రూక్ఫీల్డ్లో ఉన్న రామేశ్వరం కెఫే గురించి మనం విని ఉంటాం. ఈ మధ్యకాలంలో అంటే గత 1 ఇయర్ నుండి రామేశ్వరం కెఫే అనేది యూట్యూబ్ షార్ట్స్లో రీల్స్లో వైరల్ అయింది. ఈ కెఫే చాలా చిన్న ఏరియాలో ఉంటే దాదాపు 10 నుండి 15 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఉంటుంది. బట్ ఈ హోటల్ యొక్క ఆదాయం ఒక రోజుకు 4.5 కోట్లు. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఈ హోటల్ దాదాపు 50 కోట్ల బిజినెస్ చేసింది అంటున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా బెంగళూరుకు వెళ్ళి ఈ హోటల్ ఫుడ్ను టేస్ట్ చేశారు. తెలుగు ఫుడ్ బ్లాగర్స్ ఈ హోటల్ గురించి చాలాసార్లు చూపిస్తూ ఉంటారు. నిన్న మధ్యాహ్నం రామేశ్వరం కెఫేలో చాలా పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. నిన్న మధ్యాహ్నం 12:56 క్రౌడ్ ఫుల్గా ఉన్న సమయంలో సడన్గా పెద్ద బ్లాస్ట్ హోటల్ లోపల జరిగింది. ఈ దాడిలో దాదాపు 9 మంది గాయపడ్డారు. వీరిని హాస్పిటల్స్లో చేర్పించారు. మొదట్లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల బాంబ్ బ్లాస్ట్ జరిగింది అన్నారు. కానీ ఇది బాంబ్ బ్లాస్ట్ కాదు, ఎవరో కావాలనే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటే హోమ్ మేడ్ బాంబ్ను బ్యాగ్లో పెట్టుకొని బ్లాస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన సిద్ధరామయ్య గారు కూడా పేలింది సిలిండర్ కాదు, ఐఈడీ బ్లాస్ట్ జరిగింది అని కన్ఫర్మ్ చేశారు. అసలు అక్కడ ఏం జరిగింది, బాంబ్ ఎలా బ్లాస్ట్ అయింది, ఈ ఇష్యూ చుట్టూ అల్లుకున్న రాజకీయం ఏంటి, నిజంగానే రామేశ్వరం కెఫేలో ఉగ్రవాద దాడి జరిగిందా, ఒకవేళ ఉగ్రవాద దాడి జరిగి ఉంటే ఎందుకు చేశారు, మన పోలీసులు ఏఐ ఇంటెలిజెన్స్ సహాయంతో బాంబ్ బ్లాస్ట్ చేసిన వ్యక్తిని ఎలా గుర్తుపట్టారు, ఐఈడీ బాంబ్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తారు, ఎలా బ్లాస్ట్ చేస్తారు, ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. మనలాంటి వాళ్ళు ఈ బాంబ్ బ్లాస్ట్ నుండి మనల్ని మన ఫ్యామిలీని ఎలా రక్షించుకోవాలి, రామేశ్వరం కెఫేలో ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ చెకింగ్ మిషన్స్ లేవా, ఇటువంటి బ్లాస్ట్లు రిపీట్ కాకుండా ఉండడానికి ప్రభుత్వాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి టెక్నికల్ విషయాలను ఈ వీడియోలో ఒక సగటు మనిషి కూడా అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్తా. మొదటగా డైరెక్ట్గా పాయింట్కు వెళ్ళిపోయి బాంబ్ బ్లాస్ట్ జరిగిన సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఈ సీసీటీవీ ఫుటేజ్ను ఇండియా టుడే రిలీజ్ చేసింది. హోటల్ సీసీటీవీ కెమెరా ఫీడ్ నుండి యాక్సెస్ చేసిన ఫుటేజ్ ఇది. చాలా ప్లాన్డ్గా ఎక్కడ బాంబును పెట్టారో చూడండి. చేతులు కడుక్కునే వాష్ బేసిన్ పక్కనే ఉన్న డస్ట్బిన్లో బాంబును కవర్లో పెట్టి వెళ్ళిపోయారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈరోజు రిలీజ్ చేసిన ఆర్టికల్ ఆధారంగా, పోలీసులు ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ ఆధారంగా నిన్న ఉదయం దాదాపు 11:30 25 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న ఒక వ్యక్తి రామేశ్వరం కెఫే పక్కనున్న బస్ స్టాప్లో దిగాడు. మేబీ బ్రూక్ఫీల్డ్ బస్ స్టాప్లో దిగి ఉంటాడు. చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని ఆ వ్యక్తి కెఫే లోపలికి వెళ్ళాడు. ఒక ప్లేట్ రవా ఇడ్లీ ఆర్డర్ చేశాడు. టైం 11:45 టిఫిన్ తినేసి ఒక కవర్ను వాష్ బేసిన్ పక్కనే ఉన్న డస్ట్బిన్ లోపల పడేసి వెళ్ళిపోయాడు. ఐఈడీ బాంబ్ టైమర్ను 12:56 సెట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం ఐటీ ఎంప్లాయీస్, కస్టమర్స్ అందరూ పెద్ద సంఖ్యలో లంచ్కు వచ్చిన తర్వాత టైమర్ నిర్దిష్ట సమయంలో పేలడం జరిగింది. తర్వాత రంగంలో దిగిన పోలీసులు ఏఐ ఇంటెలిజెన్స్ టెక్నాలజీను సీసీటీవీ ఫుటేజ్లో డిప్లాయ్ చేయడం జరిగింది. నేరస్తుడిని ట్రాక్ చేస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ చేసిన వ్యక్తి మాస్క్ వేసుకున్నట్లు తేలింది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వ్యక్తి యొక్క ఫేషియల్ ఫీచర్స్ను తన యొక్క సిస్టంలో ఫీడ్ చేసుకుంటుంది. ఈ ఏఐను బెంగళూరు ట్రాఫిక్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో లాంచ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ఫుటేజ్లో ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడి నుండి వచ్చాడు అనే పర్టికులర్ ఫుటేజెస్ను ఏఐ పోలీసులకు ఇస్తుంది అన్నమాట. ఉదాహరణకు మీరు ఒక పబ్కు వెళ్ళారు అనుకోండి, పబ్లో సీసీటీవీ ఫుటేజెస్ ఉంటుంది అండ్ పబ్లో డెడికేటెడ్ కెమెరామెన్ మీ ఫొటోస్ను కూడా తీస్తాడు. పార్టీ అయిపోయింది, ఇప్పుడు మీకు మీ ఫొటోస్ మాత్రమే కావాలి. పార్టీలో 100 మంది ఉన్నారు, అంతమందిలో మీ ఫొటోస్ను వెతకడానికి చాలా టైం పడుతుంది. ఇటువంటి సమయంలో ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఏఐ సాఫ్ట్వేర్లో మీ ఫేస్ను ఫీడ్ చేస్తే చాలు, మీరున్న ఫొటోస్ను మాత్రమే బయటకు తీస్తుంది. 100 జనాలు డ్యాన్స్ పార్టీ చేస్తున్న మిమ్మల్ని క్యాప్చర్ చేసిన ఫుటేజెస్ను, ఇమేజెస్ను మాత్రమే ఏఐ ఇస్తుంది. ఈ టెక్నాలజీ అనేది చాలా పబ్స్లో ఇప్పుడు అందుబాటులో ఉంది. సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఇప్పుడు పోలీసులు బాంబ్ బ్లాస్ట్ చేసిన మాస్క్డ్ మ్యాన్ కోసం ఏఐ ద్వారా వెతుకుతున్నారు. బెంగళూరులో లక్షల్లో జనాభా ఉంది. ఇంతమందిలో బాంబ్ బ్లాస్ట్ చేసిన మాస్క్డ్ మ్యాన్ను పట్టుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. ఇది ఒక హోమ్ మేడ్ బాంబే కదా, పెద్దగా ఎక్స్ప్లోజన్ జరిగి ఉండదు అనుకోవద్దు. చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. పిల్లర్ సైతం డ్యామేజ్ అయిందండి. లక్కీలీ ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. బ్లాస్ట్ జరిగిన అనంతరం మొదటగా గ్యాస్ సిలిండర్ పేలింది అన్నారు. బట్ రామేశ్వరం కెఫే యొక్క కో ఫౌండర్ అయిన దివ్య రాఘవేంద్ర రావు గారు పేలింది గ్యాస్ సిలిండర్ కాదు అని స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం వరకు ఏమన్నారు, రామేశ్వరం కెఫేలో బాగా బిజినెస్ జరుగుతోంది, వ్యాపార శత్రువులే కావాలని బ్లాస్ట్ను చేసి ఉంటారు అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని కూడా దివ్య గారు కొట్టిపరేశారు. శత్రువులైతే ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ దాడులు చేయరు. ఫుడ్లో బల్లి పడిందనో లేదా ఫుడ్లో హైజీన్ లేదో అనో పేరును చెడపడానికి ట్రై చేస్తారు, కానీ బాంబ్ బ్లాస్ట్ వంటివి చేయరు. నిన్న కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ గారు స్పాట్కు వెళ్ళి మొత్తం సిచ్యువేషన్ చూశారు.
డెఫినెట్గా ఈ బ్లాస్ట్ను కావాలనే జరిపినట్లు తెలుస్తోంది. ఇక్కడ బ్లాస్ట్లో గాయపడిన వారి వీడియో చూడండి. ఈయన వీపు నుండి రక్తం కారడం చూడొచ్చు. ఈ బ్లాస్ట్ తర్వాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు చేస్తోంది. ఇన్వెస్టిగేషన్ టీం రంగంలో దిగింది. ఈ ఇన్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎన్ఐఏ రంగంలో దిగబోతోంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ మొత్తం ఇష్యూలో ఉగ్రవాద కోణం గురించి దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ సమయంలో స్పాట్లో ఉన్న కుమార్ అలంకృత్ అనే కస్టమర్ పెట్టిన ట్వీట్ ఒకసారి చూడండి. I was having lunch at Rameshwaram Cafe Brookfield and a big blast took place inside the cafe. I was few meters away from the blast. I am safe. Several people are heavily injured. God help them recover soon. అంతేకాకుండా కుమార్ అలంకృత్ ఏమన్నారు అంటే ఒక ఉమెన్ వెనక నుండి గాయపడింది అని, ఒకరి తల నుండి రక్తం వస్తోంది అని, చాలా మంది కస్టమర్స్ యొక్క బట్టలు చిరిగిపోయాయని, 80కు పైగా ఏళ్ళున్న ఒక పెద్దావిడ గాయపడ్డారు అని బ్లాస్ట్ సమయంలో అక్కడ ఉన్న అలంకృత్ అన్నారు. యాక్చువల్లీ అలంకృత్ ఎగ్జాక్ట్గా బ్లాస్ట్ జరిగిన స్పాట్లోనే ఉన్నాడు. తన తల్లిగారు కాల్ చేయడం కారణంగా కెఫేలో క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల బయటకు వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఈ గ్యాప్లో బ్లాస్ట్ జరిగింది. నా మదర్ ఫోన్ కాల్ నన్ను కాపాడింది అని అలంకృత్ చెప్పుకొచ్చారు. ఈ బ్లాస్ట్ తర్వాత అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్, పోలీసులు మొత్తం స్క్వాడ్ రావడంలో ఇష్యూ అండర్ కంట్రోల్లో వచ్చింది. సాయంత్రం 4 గంటలకు ఫోరెన్సిక్ టీం అన్ని ఎవిడెన్సెస్ను తీసుకుంది. అయితే చాలామంది ఇష్యూలో ఎన్ఐఏ ఇన్వాల్వ్ అవ్వాలి అంటున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ ఇష్యూను టేకప్ చేయాలి అంటున్నారు. ఒకవేళ ఉగ్రవాదుల ద్వారా బ్లాస్ట్ జరిగి ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ చుట్టూ అల్లుకున్న రాజకీయం చూడండి. 2024 ఎలక్షన్స్కు ముందు ప్రతి ఇష్యూ రాజకీయ కోణంలో వెళ్తోంది. బ్లాస్ట్ జరిగిన తర్వాత బీజేపీ పార్టీ సపోర్టర్స్ ఎక్స్ హ్యాండిల్లో ట్రెండ్ చేసి కాంగ్రెస్ పార్టీని స్పాట్లో పెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అందుకనే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నారు, ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయి అన్నారు. ఈ దాడికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలి అని సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ కెఫేలో గ్యాస్ సిలిండర్స్ పేలడం వల్ల దాడి జరిగింది, ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే, బీజేపీ పార్టీ దీన్ని రాజకీయం చేస్తోంది అన్నారు. వెంటనే బీజేపీ పార్టీ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య గారు రంగంలో దిగి ఎక్స్ హ్యాండిల్లో ఇలా రాశారు: నేను రామేశ్వరం కెఫే ఫౌండర్తో మాట్లాడాను, ఇది సిలిండర్ దాడి కాదు, బ్యాగ్ లో బాంబు పెట్టి బ్లాస్ట్ చేశారు, దీనికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. తర్వాత సీఎం సిద్ధరామయ్య గారు నిన్న సాయంత్రం రంగంలో దిగి ఇది ఐఈడీ బ్లాస్ట్ అని కన్ఫర్మ్ చేశారు. దీన్ని ఎవ్వరూ రాజకీయం చేయకూడదని కూడా కోరారు. రాహుల్ గాంధీ గారు కూడా రంగంలో దిగి బీజేపీ పార్టీ సభ్యులు ఈ ఇష్యూను రాజకీయం చేస్తున్నారు అన్నారు. తర్వాత బీజేపీ సపోర్టర్స్ ఏమన్నారు, మొన్న రాజ్యసభ ఎలక్షన్స్లో నజీర్ హుసేన్ అనబడే ఒక కాంగ్రెస్ లీడర్ గెలిచాడు. విధాన సౌదాలో అంటే కర్ణాటక అసెంబ్లీలో ఈయనకు ఘన స్వాగతం దక్కింది. అసెంబ్లీ ముందు ప్రెస్లో నజీర్ హుసేన్ మాట్లాడుతున్నప్పుడు హుసేన్ సపోర్టర్స్ వెనక నుండి పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అనే స్లోగన్స్ను ఇచ్చారు. ఈ ఇష్యూను పట్టుకొని బీజేపీ పార్టీ సపోర్టర్స్ ఏమన్నారు అంటే, బీజేపీ నాయకులు గెలిస్తే మేము భారత్ మాతాకి జై అంటాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిస్తే పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. అసెంబ్లీ ముందు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు ఇవ్వడం తప్పు, కాంగ్రెస్ పార్టీను బహిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఏమంటున్నారు అంటే, అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఇవ్వలేదు, నజీర్ సాబ్ జిందాబాద్ అనే నినాదాలు ఇచ్చారు, బీజేపీ ఈ ఇష్యూను ట్విస్ట్ చేస్తోంది అన్నారు. సో బీజేపీ సపోర్టర్స్ ఏమంటున్నారు, కాంగ్రెస్ రూల్లో మొన్న పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వచ్చాయి, నిన్న రామేశ్వరం కెఫేలో బ్లాస్ట్ జరిగింది, కాంగ్రెస్ పాలనలో కర్ణాటకలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అని విమర్శించారు. ఇప్పుడు ఐఈడీ అంటే ఏంటి, ఐఈడీని ఎలా కనుక్కోవాలి, దీని గురించి ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తా. ఐఈడీ అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. ఇది ఒక హోమ్ మేడ్ బాంబ్, అంటే ఇంట్లో కూడా దీన్ని తయారు చేయొచ్చు అన్నమాట. దీన్ని ఎవరు యూజ్ చేస్తారు అంటే, దీన్ని సామాన్య ప్రజలు యూజ్ చేయలేరు. దీన్ని తయారు చేయడానికి కూడా ఒక ట్రైనింగ్ అవసరం. దీన్ని క్రిమినల్స్, వ్యాండల్స్, టెర్రరిస్టులు, సూసైడ్ బాంబర్స్ అండ్ ఇన్సర్జెన్స్ వంటి వారు మాత్రమే తయారు చేయగలరు. రామేశ్వరం కెఫేలో ఐఈడీ బ్లాస్ట్ జరిగింది అని సీఎం గారు కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఈ బాంబ్ను డెఫినెట్గా ప్రొఫెషనల్ టెర్రరిస్టులే తయారు చేసి ఉంటారు. ఈ ఐఈడీ అనేది ఎన్నో ఫార్మ్స్లో ఉంటుంది. స్మాల్ పైప్స్లో దీన్ని ఫిక్స్ చేస్తారు, కార్స్లో దీన్ని పెడతారు, చిన్న ప్యాకేజెస్లో, చిన్న బ్యాగ్స్లో కూడా దీన్ని ఉంచుతారు. ఈ ఐఈడీ బాంబ్స్ అనేవి 2003 ఇరాక్ వార్ తర్వాత వాడుకలో వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ అమెరికా యుద్ధంలో కూడా దీన్ని వాడారు. ఈ ఐఈడీ లోపల ఏమేమి ఉంటాయి అంటే, ఒక ఇనిషియేటర్ ఉంటుంది, ఒక స్విచ్ ఉంటుంది, మెయిన్ చార్జర్ ఉంటుంది, పవర్ సోర్స్ ఉంటుంది అండ్ కంటైనర్ ఉంటుంది. ఈ ఐఈడీ లోపల ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి అంటే, నెయిల్స్ ఉంటాయి అంటే మేకులు ఉంటాయి, గ్లాస్ ఉంటాయి, మెటల్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి, షార్ప్ గ్లాసెస్ వంటివి దీని లోపల ఉంటుంది. ఈ బాంబ్ డిటోనేట్ అయిన తర్వాత నెయిల్స్, గ్లాసెస్ అనేవి అక్కడ సరౌండింగ్ లో ఉన్న ప్రజలకు గుచ్చుకుంటాయి. ఐఈడీను తయారు చేయడానికి ఫర్టిలైజర్స్ ను వాడతారు, గన్ పౌడర్ ను వాడతారు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కూడా వాడతారు. ఈ ఐఈడీ బాంబ్స్ అనేవి ఎక్కడ పెడతారు అంటే, స్మాల్ ప్యాకేజెస్ లో ఉంటాయి. పైప్ బాంబ్స్ పైప్స్ లో పెడతారు,
ఫెడెక్స్ ప్యాకేజెస్ లో కూడా ఈ బాంబ్స్ ను పెడతారు, కంటైనర్స్ లో కూడా ఈ బాంబ్స్ ను పెడతారు, పార్సల్ ప్యాకేజెస్ లో ఉంటాయి, కాంపాక్ట్ కార్స్ లో దీన్ని అమర్చి ఉంటారు, ఫుల్ సైజ్ కార్స్ లో, వ్యాన్స్ లో, డెలివరీ ట్రక్స్ లో ఈ ఐడి బాంబ్స్ ను వాడతారు. దీన్ని ఎక్స్పర్ట్స్ గైడెన్స్ లో తయారు చేస్తారు. ట్రైనింగ్ ఉంటే మామూలు మనిషి కూడా ఎటువంటి మిషన్స్ లేకుండా దీన్ని తయారు చేయగలడు, ఇంట్లో కూర్చొని తయారు చేయగలడు. ఈ ఐడి బ్లాస్ట్లు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయి అంటే ఇది మనుషుల ప్రాణాలను తీసుకుంటాయి. అండ్ సమ్ టైమ్స్ దీని యొక్క సౌండ్ వల్లే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈ ఐఈడి బ్లాస్ట్ సమయంలో స్పాట్ లో ఉన్న వారికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మరియు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ప్రొఫెషనల్స్ చెప్తున్నారు. ఈ ఐడి బ్లాస్ట్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే ఇఫ్ యు సీ ఇట్ సే ఇట్ అంటారు. అంటే మీకు ఏదైనా ప్యాకేజ్ మీద డౌట్ ఉన్నా, ఏదైనా బ్యాగ్ మీద డౌట్ ఉన్నా వెంటనే పోలీసులకు కాల్ చేయండి, కన్సర్న్ అథారిటీస్కు కాల్ చేయండి. అన్ని బ్యాగ్స్ను సస్పీషియస్గా చూడాలి అంటున్నారు. అనుమానకరమైన ప్యాకేజెస్ నుండి దూరంగా ఉండండి. ఎవరో బ్యాగ్ వదిలేసిపోయారు, ఈ బ్యాగ్ను చూసుకోవడానికి ఎవరూ లేరంటే వెంటనే పోలీసులు కాల్ చేసి సస్పీషియస్ బ్యాగ్ కనబడింది, వచ్చి చెక్ చేయాలి అని ఇన్ఫార్మ్ చేయండి. ఈ ఐడి బ్లాస్ట్ నుండి పోలీసులు, ప్రభుత్వాలు ప్రజల్ని ఎలా రక్షించాలి అంటే ప్రతి ఒక్క హోటల్స్లో, ప్రతి ఒక్క సెలూన్స్లో ఎలక్ట్రానిక్ సెన్సార్ మిషన్స్, ఎలక్ట్రానిక్ చెక్కింగ్ మిషన్స్ను అమర్చి ఉండాలి. దీన్ని కంపల్సరీ చేయాలి. రామేశ్వరం కెఫేలో ఎటువంటి సెక్యూరిటీ ఎలక్ట్రానిక్ మిషన్సే లేవు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎటువంటి బ్యాగ్స్నైనా తీసుకురావచ్చు. రామేశ్వరం కెఫే లోపల రోజుకి 7,500 టోకన్స్ కట్ అవుతాయి. రోజుకి 4.5 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అటువంటి పెద్ద హోటల్స్లో ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ చెక్కింగ్ మిషన్ లేదు. ప్రభుత్వం ఏం చేయాలి అంటే అన్ని పెద్ద హోటల్స్కు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ చెక్కింగ్ మిషన్స్ను కంపల్సరీ చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్క బ్యాగ్ స్కాన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా క్రౌడెడ్ ఏరియాస్లో ఎక్స్ప్లోజివ్ డివైజెస్ను బ్లాస్ట్ చేయడం కష్టమవుతుంది. ఇటువంటి ఐఈడి బ్లాస్ట్ అనేది ఇంతకు ముందు జరగలేదంటే జరిగాయి. 2013లో హైదరాబాద్ ఫిన్ బ్లాస్ట్ దిల్సుఖ్ నగర్లో జరిగింది. ఈ బ్లాస్ట్లో 18 మంది చనిపోయారు. ఈ బ్లాస్ట్ చేసింది యాసిన్ బత్కాల్, జియావుర్ రెహమాన్ అలియాస్ వకాస్, అజరుద్దీన్ అఖ్తర్ అలియాస్ హద్దీ, తేసిన్ అఖ్తర్ అలియాస్ మోను, అజాజ్ ఖాన్. వీరికి డెత్ పెనాల్టీని ఇచ్చారు. వీరు ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ను యూజ్ చేసి బ్లాస్ట్ చేయడం జరిగింది. ఈ 2 బ్లాస్ట్లో ఒక బ్లాస్ట్ ఆనంద్ టిఫిన్ సెంటర్లో జరిగింది. రెండో బ్లాస్ట్ వెంకటాద్రి థియేటర్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర జరిగింది. సో ఐఈడి బ్లాస్ట్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. ప్రభుత్వం దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని ట్రాఫిక్ సెంటర్స్ దగ్గర ఎలక్ట్రానిక్ చెకింగ్ మిషన్స్ను ఇన్స్టాల్ చేయాలి. దీని ద్వారా ఇటువంటి బ్లాస్ట్ను తగ్గించవచ్చు. అన్ని క్రౌడెడ్ ఏరియాస్లో, అన్ని షాపింగ్ మాల్స్లో, ప్రతి చిన్న హోటల్లో, ప్రతి పెద్ద హోటల్లో ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ చెకింగ్ మిషన్స్ను మ్యాండేటరీ చేయాలి. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.